దేశ ప్రజలకు సంబంధించి భారతదేశ స్వరూపాన్ని ఇచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే భారతదేశంలో ఒక కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమేనని స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా నైజాం నవాబు అది ఒక ప్రత్యేక దేశంగా ఆయన చూసుకోబోయాడు. అట్లాగే మణిపూర్కి సంబంధించి రాజా ఆయన కూడా ఇందులో కలపడానికి ఇష్టపడలేదు. అలాగే గోవా, అలాగే పాండిచ్చేరి వీటన్నిటినీ భారతదేశంలో విలీనం కావడానికి ప్రజల్ని సాయుధులు చేసి ఆయుధాలు పట్టించి పోరాడి రక్తతర్పణ చేసి వేల మంది ఆత్మార్పణ చేయడం ద్వారా ఈ ఎర్ర జెండా ఇవాళ ఉన్న భారతదేశం స్వరూపాన్ని ఈ దేశ ప్రజలకు ఇచ్చింది. అట్లాంటి ఎర్ర జెండాని బెదిరిద్దామని ఇబ్బంది పెడదామని ఇక్కడ కొందరు ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాళ్ళకి నేనైతే స్పష్టంగా ఒకటి చెప్పదలుచుకున్నా, ఎర్ర జెండా చేతికి ఎర్ర జెండా జోలికి వచ్చిన వాడు ఇంతవరకు ఇబ్బంది పడకుండా బతికి బట్టగట్టినో లేడు. భవిష్యత్తులో మాకు అడ్డం వస్తే మాత్రం అదే పరిస్థితి మీరంతా ఎదుర్కొంటారని చెప్పేసి స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఎందుకంటే ఆ స్థలం చూసింది మేమే. జంగారెడ్డిగూడెం ఏరియా కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శిగా ఈ బుట్టాయిగూడెం మండలం కూడా మా ఆర్గనైజేషన్ లోనే ఉండేది కాబట్టి ఆ స్థలాన్ని చూసింది మేమే. 40 సంవత్సరాలు అయింది ఆ స్థలం సిపిఐ కని ఆపి. ఎవరైనా మీకు అన్నం తినేవాళ్ళైతే, మీకు జ్ఞానం ఉంటే, బుద్ధి ఉంటే ఆ చుట్టుపట్ల ఉన్న జనాన్ని అడగండి ఆ స్థలం ఎవరిదో, ఎన్ని సంవత్సరాల నుంచో. అక్కడ నాకు గుర్తుండి ఒక మామిడి చెట్టు ఉంటది, అది మేము చూస్తుండగా మొలిసింది. మా పాపాయి దాస్ గారు అది కాయలు కాస్తా ఉంటే బహుశా నాకు గుర్తుండి ఒక 20 సంవత్సరాలు 18 ఏళ్ల నుంచి ఆ కాయలు కోసుకు పట్టుకుపోతా ఉన్నాడు. అంటే ఆ స్థలం కమ్యూనిస్ట్ పార్టీది అని చెప్పడానికి అంత చరిత్ర ఉంది. సోడే రామయ్య గారికి సంబంధించి 3 ఎన్నికలు ఇక్కడే జరిపాం. దాంతో పాటు 2 సార్లు ఆనాడు ఆయన ఎంపీగా గెలిచారు. అంటే ఇవాళ దానికి ఆఫీసు నిర్మాణానికి చేస్తే ఇప్పటిదాకా ఉన్న అధికారులందరూ అవినీతి పరులు, మంచోళ్ళు కాదు, కమ్యూనిస్ట్ పార్టీ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలి. కానీ ఇవాళ ఉన్న ఎంఆర్ఓ చాలా నీతిమంతుడు. ఈయన పాపం ఎక్కడ పెదపాడు అనుకుంటా డ్యూటీ చేసి వచ్చాడు ఇక్కడికి. చాలా నీతిమంతుడు. ఆయనకి ఏ ప్రెషర్ లేదంట. కలెక్టర్ గారు ఆర్డర్ వేశారంటే ఆవిడతో కూడా మాట్లాడతాం. ఆర్డీఓ గారు ఆర్డర్ వేశారంటే ఆవిడని కూడా కలుస్తాం వెళ్ళేటప్పుడు. ఈయన మాత్రం పోలీస్ తోటి వచ్చి జేసీబీ పట్టుకొని వచ్చి వాళ్ళ అబ్బ సొత్తులాగా ఆఫీసుని పడగొట్టారు. మేము చెప్తా ఉన్నాం, 100 సంవత్సరాలు నిండిన సందర్భంగా మేము అందంగా ఆఫీస్ కట్టుకుంటే మీరు పడగొట్టారు. ఇది మాకు ఉంటది. బుట్టాయిగూడెం కాదు, ఈ మొత్తం 3 మండలాలు ఏజెన్సీ మండలాలు 170 చట్టం ఉంది. 170 చట్టం తెలియని వాళ్ళం కాదు మేము, గుర్తుపెట్టుకోండి. మేము నిప్పు రాజేస్తే ఇది రావణ కష్టంలాగా రగులుతుంది నియోజకవర్గం. ఖచ్చితంగా ప్రతి క్షణం, ప్రతి అంగుళం మనుషులు తెలుసు మాకు, చట్టాలు తెలుసు, ఎవరు ఎక్కడ ఏ విధమైన వ్యవహారాలు చేస్తారో కూడా తెలుసు మాకు. అలాగని మేము బ్లాక్ మెయిల్ చేసి తీసుకోవాలి మా స్థలాన్ని. 40 ఏళ్ల క్రితం ఆపి ఆఫీస్ కట్టుకుంటే ఇప్పుడు మీకేం అడ్డొచ్చింది? అది అదంతా కచేరీ సావుడని చెప్తా ఉన్నారు. రా, నీకు దమ్ము ఉంటే మేము ఎక్కడ ఉంటాం సాయంత్రం దాకా. నీ ఎఫ్ఎంఈ పట్టురా, ఎఫ్ఎంఈ పట్టుకొచ్చి అసలు సరే అది ఎక్కడ కచేరీ, ఎక్కడెక్కడ ఉంది, ఎవరెవరు బిల్డింగ్లు కట్టాడు, అది నువ్వెందుకు యాక్సెప్ట్ చేసావు? మేము కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్ కడితే నువ్వు ఎందుకు యాక్సెప్ట్ చేయవు? వాళ్ళన్నీ నువ్వు పడగొడతానంటే నీకు మెన్ పవర్ లేకపోతే 500 మందిని మేము ఇస్తాం. రా, నీకు దమ్ముంటే జేసీపీ డబ్బులు కూడా మేము ఇస్తాం. కానీ మనిషి కాకుండా పశువులాగా ప్రవర్తించి ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ కట్టుకున్న ఆఫీసుని పడగొట్టడం అంటే ఇది చిన్న విషయం కాదు. మేము డిమాండ్ పెడతా ఉన్నాం. దేవుణ్ణి నమ్మేవాడికి దేవాలయం ఎంత పవిత్రమైందో ప్రజా సమస్యల పరిష్కారానికి ఆందోళన చేసే కమ్యూనిస్టులకి కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయం కూడా అంత పవిత్రమైంది. నువ్వు కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయం జోలికి వచ్చావు. ఇక్కడే ఏదైతే పోలవరం నిర్వాసితులకు సంబంధించి భూమి సేకరించిందో ప్రభుత్వం 500 ఎకరాలు, అందులో అన్ని ఉన్నాయి. పామాయిల్ ఉంది, కొబ్బరి ఉంది, పొగాగేస్తా ఉన్నారు. అదంతా మీరు కౌలుకిచ్చుకొని సొమ్మును భోంచేస్తున్నారని ప్రజలు చెప్తా ఉన్నారు. అక్కడ కూడా పరిశీలనకి వెళ్తాం. మీ మీద కంప్లైంట్ నిజమైతే ఖచ్చితంగా పెట్టిస్తాం మా రాష్ట్ర నాయకత్వంతో. మీ సంగతి చూడకోకుండా వదులుతామని మాత్రం భావించకండి. మా డిమాండ్ ఏమంటే మా ఆఫీసులో ఖచ్చితంగా మీ డబ్బులతో ఆఫీసు నిర్మాణం చేసి మాకు అప్పగించండి. అంటే అలాగంటే మీరు చేసే అవినీతిని వదిలేస్తాం అనుకోమాకండి. అయినా వదలం. మా ఆఫీసు నిర్మాణానికి మీరందరూ చేస్తేనే బాగుంటది. ఇక్కడ కొంతమంది వాళ్ళకి సహకరించారు రాజకీయ నాయకులు అని చెప్తా ఉన్నారు. ఏమబ్బా ఇక్కడ కౌలుకి చేయకూడదు, 90% ఇక్కడ అంతా కౌలే. జీడి తోటలు కొనేది బయట నుంచి వచ్చేవాళ్ళు కొంటున్నారు.
పొగతోటలు వేసే వాళ్ళంతా కౌలు రైతులే. మేము దగ్గరగా 2 దశాబ్దాల పాటు ఏజెన్సీలో వ్యవసాయం చేయటం కోసం మా చెమట చిందించాం, మా రక్తాన్ని చెమటగా మార్చాం. ఇక్కడ రైతు వ్యవసాయం చేసుకుంటున్న ప్రతి రైతుకి తెలుసు సిపిఐ అంటే. పువ్వాడ నాగేశ్వరరావు గారు, పెద్దబ్బాయి గారు, సోడే రామయ్య గారు వీళ్ళందరూ కూడా ఈ ప్రాంతంలో వివాదాలు లేకుండా చూశారు. దాంతో పాటు ఇక్కడ వ్యవసాయం చేసుకోవడానికి, రైతులు నిలబడడానికి, అలాగే గిరిజనులకు సంబంధించి ఇబ్బందులు లేకుండా ఉండడానికి, ఉభయులు సామరస్యంగా జీవించడానికి కావలసిన ప్రాతిపదిక ఏర్పరిచింది సిపిఐ. ఈ నియోజకవర్గంలో ఎవరు కాదన్న ఆధారాలతో చూపించగలం. అందుకోసం మీరు సిపిఐ జోలికి వస్తే అన్ని తెలిసిన మేము నిప్పెడితే నియోజకవర్గం రావణ కష్టం అవుద్ది. గుర్తు పెట్టుకోండి. మా డిమాండ్ ని యాక్సెప్ట్ చేయండి. మా ఆఫీసుని గౌరవంగా నిర్మాణం చేసి అప్పగిస్తే మంచిగా ఉంటది. లేకపోతే ఎక్కడ ఏడబ్ల్యూటీ ల్యాండ్ లో మీరు బిల్డింగ్లు కడతా ఉన్నారో, ఎక్కడ వివాదాలు ఉన్నాయో ఇవన్నీ కూడా మేము కూడా అగ్గిపుల్ల గీయాల్సి ఉంటది. కాబట్టి అందరూ దీని మీద ఆలోచించండి. మమ్మల్ని ఏ విధంగా గిల్లినా మేము ఊరుకునే వాళ్ళం కాదు. కాబట్టి దీని నుంచి మీరు గుణపాఠం భవిష్యత్తులో చూసుకోవాలనుకుంటే మరింత ఇబ్బంది పడతారని హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.